హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది కాంటెస్ట్ అయితే ఈ కాన్స్టాప్ అయితే నచ్చింది కదా అందరికీ. నాకు నోరు తిరగట్లేదని ఏమనుకోబాకండి. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాటలు వాడాలని కోరిక ఉండేది కానీ తిరగదు వాళ్ళకి. అంతే. ఇప్పుడు ఒక మాట చదువుతున్నా. ఇంకా జూను 1, 2 ఈరోజు అయితే స్కూల్కి పంపించండి పిల్లల్ని. ఇళ్ళకాడ పెట్టుకోబాకండి. కొంతమంది ఈ సంవత్సరం ఏం పంపిద్దాంలే అని వెనకబడిపోతారు. అట్టే ఇళ్ళకాడ మాటలకు అలవాటు పడిపోతారు. పిల్లల బూతులు అవి నేర్చుకుంటారు. అదే నర్సరీకి వేసామనుకో పిల్లల్ని క్రమశిక్షణ వచ్చింది. ఎట్టంటే నేర్చుకుంటారు, బాగా చదువులో ముందుందామని వెళ్తారన్నమాట. అట్లా పిల్లలు చిన్నప్పుడే ఎత్తే అలవాటు అయింది. నేను చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, రేపటి పౌరులు. వాళ్ళు ఇప్పుడు తెలియని తనంలో కదా బడికి వెళ్తాం అంటారు. మనం పైసలు లేవని పంపించకపోయామనుకో ఇంకోళ్ళకి ఇంటికాడ అలవాటు పడిపోయి ఇంటికాడ ఉంటారు. కానీ ఒక పిల్లడు గురించి చదువుతాను నేను. ఒక సినిమా రేపటి పౌరుల్లో ఆ సినిమాలోనైతే పాపం వాళ్ళు రిక్షా దొక్కుతాడు వాళ్ళ నాన్న, కానీ చదివించలేడు, వద్దంటాడు. అయితే పిల్లోడు పాట ఎట్టబడతాడు తెలుసా? కష్టమైన నష్టమైన కాన్వెంట్కి పంపించు, ఇంగిలీషు చదివి నేను ఇంజనీర్ అయ్యేస్తా. ఈ వృక్ష బతుకు నీకెందుకు, కారు నీకు కొని పెడతా, అయ్యానే చదివి బాగుపడతా, ఓరయ్యానే చదివి బాగుపడతా, ఓరయ్యానే చదివి బాగుపడతా అని వాళ్ళ నాన్న బతిలాడుతూ ఉంటాడు. వాళ్ళ నానేమో చదువుగోల నీకెద్దురు కొడుక, సావు బతుకు మనకొద్దురు, చదువుగోల మనకొద్దురు కొడుక, సావు బతుకు మనకొద్దురు, ఇంగ్లీషు స్కూలుకి వెళ్తే ఇంకుతాది నానెత్తురు అని పాపం పాడతాడు వాళ్ళ నాన్న. ఎందుకంటే అప్పుడు రిక్షా దొక్కే బతుకులు, అప్పుడు పైసలు తక్కువ కదా, అందుకని. నేనే చిన్నదాన్ని అప్పుడు. ఆ రేపటి పౌరు సినిమా వచ్చినప్పుడు నేనే 10 ఏళ్ళ పిల్లనో 8 ఏళ్ళ పిల్లనో. కానీ నాకు ఇప్పుడు కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం. అట్లాగే నా కొడుకు MBA చెయ్యాలమ్మా అని ఆశపడ్డప్పుడు అన్ని డబ్బులు మన కాడ ఉండవేమన్నా అన్న. అమ్మ ప్లీజ్ అమ్మా నా చదువు చదివామా, అమ్మ నా చదువు చదివామంటే నాకు ఆ పాటే గుర్తొచ్చేది. అమ్మో నా కొడుకు ఎట్ట అడుగుతున్నాడు, చదివించాల్సిందేనని చదివించా. ఇప్పుడు నా కొడుకు బ్యాంక్ మేనేజర్ MD అయ్యాడు. అట్లా ఉంటుంది చదివించుకుంటే మనం పిల్లల్ని. అట్లా కష్టపడి చదివించుకున్నా. బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కన్నా ఇంకా పెద్ద పోస్టే వచ్చింది. నా కొడుకు నీకు అర్థం అవ్వాలని నీకు బ్యాంక్ మేనేజర్ అని చదువుతున్నానమ్మా, బ్యాంక్ మేనేజర్ అంటే మీకు అర్థమయ్యింది కదని మేనేజర్ అని చదువుతున్నాను అన్నాడు. మరి ఇది MD పోస్టో ఏదేది నాకైతే తెలీదు, నీకు అర్థం అవ్వాలని ఇటు చదువుతున్నానమ్మా అన్నాడు నా కొడుకు. చూడు, నాకైతే నా కొడుకు ఆ మాట, మామ నన్ను MBA చేస్తానమ్మా, నేను MBA చేస్తానమ్మా అన్నప్పుడు నా కొడుకు అగ్రికల్చర్ చదివేటప్పుడు మళ్ళీ MBA చేస్తానమ్మా అన్నప్పుడు, వద్దు నాన్న అన్ని డబ్బులు నేను ఆడబెడతాను నాన్న అన్న, చదివిపియమ్మా అన్నాడు. చదివిపించే కష్టపడి. మేము కూడా లోన్ వచ్చింది అనుకున్నాము. మా హస్బెండ్ IT కడితే లోన్ ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. మేము మధ్యతరగతి కుటుంబం, మేము కూలి చేసుకొని బతికోవడమే, మనకు IT ఎందుకని మా ఆయన కట్టలేదు. ఇంకా IT కట్టపోతేలకే లోన్ ఇవ్వలే. ఇంకా అట్టే కష్టపడి అప్పులు చేసి చీట్లు వేసుకున్నాను. అప్పులు చేసి అయినా నా పిల్లడు చదువు గట్టెక్కిచ్చా. కోర్సులో ఉండగానే నా కొడుకు జాబ్ వచ్చేసింది. ఇప్పుడు మంచిగా సెటిల్ అయిపోయాం. అట్లా మీ పిల్లల్ని కూడా వెళ్తాను అన్నప్పుడే స్కూల్కి జాయిన్ చేయండి. మీ చెవులు కమ్మలైనా ఉంటాయి, కనీసం ఆ కమ్మలు తాకట పెట్టైనా సరే మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి. అది కాకపోతే డైలీ ఇది గవర్నమెంట్ స్కూల్ ఉండేగా వాటికైనా అలవాటు చేయండి. చేస్తే చక్కగా వెళ్తారు స్కూల్కి, అలవాటు అవుతారు. ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?
బాయ్.